సగం జీవితం ఈ ట్రాఫిక్‌లని దాటుకొని ఆఫీస్‌కి వెళ్ళడంలోనే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్‌లని దాటుకొని ఆఫీస్‌కెళ్ళాక వర్క్ చేసి ఇంతలోనే లంచ్ బ్రేక్ వచ్చేస్తది. లంచ్ బ్రేక్ అవ్వంగానే మళ్ళీ కొంచెం ఇలా వర్క్ చేస్తూ ఉంటామో లేదో అప్పుడే ఈవినింగ్ అయిపోద్ది. సరే అని బయలుదేరదాం అనుకునేలోపు ఈ వాన మాత్రం నేనున్నాను, నువ్వు ఈ ఆఫీస్‌లోనే ఉండు అన్నట్టు వాన కరెక్ట్‌గా ఎవరో చెప్పినట్టు ఆ టైంకే పడుద్ది డైలీ. ఈ వాన పడిందంటే చాలు ఈ ట్రాఫిక్ ఇంకా ఫుల్‌గా ఆగిపోద్ది. ఈ ట్రాఫిక్‌లన్నీ దాటుకొని ఎళ్ళేసరికి హాస్టల్‌కి ఈ హాస్టల్‌లో సరే ఏమన్నా తిందాము అనుకుంటే వీళ్ళేమో ఇంతింత తీసుకొని మన దగ్గర ఏదో అన్నం పెట్టి రసం అన్నట్టు అంటారు. ఆ రసాన్ని మనం వేడి నీళ్ళు అనడం బెటర్ ఏమో అనిపిస్తది. ఇంత కష్టపడుతుంది ఫుడ్ కోసమే కదా అనిపిచ్చి, ఈ ఫుడ్ వీళ్ళతో ఎందుకులేరా బాబు అని బయట నుంచి ఇలా చక్కగా కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా తిని ఇంక పడుకుంటామో లేదో ఇంక మళ్ళీ పొద్దున్నే పరిగెత్తాలి. ఇంక ఇదే సాఫ్ట్‌వేర్ లైఫ్ ఏమో అనిపిస్తా ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన రాధమ్మ వంటలు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్